మీ అందరికి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? క్రైస్తవులకు నా ప్రేమపూర్వకమైన హెచ్చరిక. వాళ్ళు పరిచారకులు కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మనందరము కడవరి దినాల్లో ఉన్నాము. పౌలు చెప్పినట్లుగా తిమోతి రాసిన పత్రికలో కడవరి దినాల్లో, అంత్యదినాల్లో ఉన్నాం కనుక మనందరము కూడా ఖచ్చితంగా మనము ఒకటి చేయాలి. అంత్యదినాల్లో అది ఏంటంటే, ఎక్కువగా మనము క్రీస్తుతో సహవాసం చేయాలి. ప్రార్థనకు ఒక టైం కేటాయించుకొని యేసుప్రభువారు వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించినట్లు, వాడుక చొప్పున తండ్రితో ఏకాంతంగా ఆయన గడిపినట్లు మనము చూస్తాం సువార్త పుస్తకాల్లో. మనం కూడా ఒక వాడుక ఏర్పాటు చేసుకోవాలి ప్రార్థనకు. కడవరి దినాల్లో ఎక్కువగా మనము దేవునితో గడపాలి, దేవునితో సహవసించాలి. దేవుడు చేసిన కార్యాలు తలపోసుకుంటూ ఆయన రాకడకు సిద్ధపడి ఈ లోకానికి దూరమయ్యి, పాపానికి దూరమై దేవుని పాదాలు పట్టుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా.